రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏసంగి పండించి ధాన్యం ఐకేపులో పోసి రోజులు గడుస్తున్న డబ్బులు అకౌంట్లకు రాలేవు అంటూ రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్న నాయకులు అధికారులు రైతులకు కూడా పట్టించుకోలేదంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షులు రొడ్డవేణి గోపి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అందరికీ నమస్కారం. రాష్ట్రంలో ఎలినో ప్రభావం ద్వారా రైతుల పరిస్థితి ఎక్కడ కొరగాకుండా ఉన్నది. పంట ప్రారంభించే సమయం పోతున్నా కానీ వర్షాలు లేవు. వాతావరణ పరిస్థితులు ప్రమాదకరంగా మారి ఈ పంట నష్టపోయే పరిస్థితి రైతులలో ఉన్నది. రాష్ట్రంలో ఈ వాతావరణం ఉంటే మరి సిరిసిల్ల జిల్లాలో వేరే రకమైన వాతావరణం ఉన్నది. గత పంటకు సంబంధించిన రైతులకు రావాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ జరిగిన వడ్ల కుంభకోణం ద్వారా మరి ఏం కుంభకోణం జరిగిందన్నది ఇంతవరకు ఎవరికి క్లారిటీగా చెప్పడం లేదు. కుంభకోణం జరిగింది, దాన్ని పోలీసు వాళ్ళు బయటకు తెచ్చారు, దానికి సంబంధించిన 4 మీద కేసు చేసినామన్నారు, దాన్ని క్లోజ్ చేశారు. అసలు ఈ కుంభకోణం ద్వారా నష్టపోయిన వాళ్ళు ఎవరు, ఎంతమంది రైతులు నష్టపోయి ఉన్నారు, మరి కుంభకోణానికి బాధ్యులు ఎవరు, ఈ నష్టపోయి ఉన్న రైతులకు ఈ డబ్బులు ఎంతమంది దగ్గరనైతే వడ్లు కొనుగోలు చేసినరో కొనుగోలు కేంద్రాలు వడ్లు కొనుగోలు చేశాయి రైతుల దగ్గర, మరి ఏ కొనుగోలు కేంద్రాలు అయితే రైతుల దగ్గర వడ్లను కొనుగోలు చేసినరో మళ్ళీ వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చే బాధ్యత కొనుగోలు కేంద్రాలది, ప్రభుత్వానికి. మరి ఈరోజు వేములవాడ నియోజకవర్గంలో శాసనసభ్యుడు ఉన్నాడు, ఆయన ప్రభుత్వంలో భాగస్వామి, ప్రభుత్వ విప్పుగా ఉన్నాడు. మరి వేములవాడ నియోజకవర్గంలో నిన్న జరిగిన సంఘటన చేస్తుంది. ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం చెప్పాల్సిన బాధ్యతను వేరే దిక్కు డైవర్షన్ చేసి వాళ్ళ మీదికి ఈ అభియం రాకుండా ప్లాన్ చేస్తున్నారు. ఏదైతే వడ్ల కుంభకోణం జిల్లాలో జరిగిందో మరి దాంట్లో కంటి తుడుపు చర్యగా కలెక్టరేట్లో పనిచేసే సిస్టమ్ ఆపరేటర్ ఎవరైతే కాంట్రాక్ట్ బేసిక్ ఉన్నాడో వాళ్ళను మాత్రమే సస్పెండ్ చేసింది తప్ప మరి ఇక్కడ కేంద్రాల్లో వడ్లు కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వ్యక్తులు వడ్లు కొనుగోలు కేంద్రాల నుండి ఎక్కడికైతే పంపించబడతాయో అక్కడున్న పెద్ద పెద్ద అధికారులు ఉన్నారు, బాధ్యులు ఉన్నారు, మరి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇక్కడ జరిగిన కుంభకోణానికి మొత్తం బాధ్యులు మొత్తం కలెక్టరేట్లో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్ ఒక్కడే ఎట్లయితే చెప్పి అడుగుతున్నా. మీరు కంటు తుడిపి చర్యగా ఎఫ్ఐఆర్ చేసిండ్రు, 2-3 పంపించిండ్రు. అసలు ఏం జరిగిందని ఇంతవరకు ఈ పరిపాలనా అధికారి గారు తప్పకుండా దీన్ని అన్నిటినీ ప్రజలకు తెలియజెప్పాలి. ఎన్ని కోట్ల కుంభకోణం జరిగింది, ఎవరికి కుంభకోణంలో భాగస్వామ్యం ఉంది, ఈ కుంభకోణంలో ఎవరు నష్టపోయారు, రైతులు నష్టపోయినరా, ప్రభుత్వం నష్టపోయిందా, మరి ప్రభుత్వ భాగస్వాములు బాగుపడ్డరా, వీటన్నింటినీ తెలియజెప్పాల్సిన అవసరం పరిపాలనా అధికారి గారి మీద ఉన్నది. తప్పకుండా బాధ్యులందరినీ శిక్షింపజేయాలా, రైతులందరికీ న్యాయం జరగాల. ఎవరికైతే డబ్బులు రాలేదో వాళ్ళకి మాత్రం 2 రోజుల్లో వల్ల డబ్బులు పడే ఏర్పాటు ప్రభుత్వం ద్వారా ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు, పెద్దలు, పరిపాలనా అధికారి గారు, ఇక్కడ ఉన్న శాసనసభ్యులు చొరవ తీసుకోవాలి. లేనట్టయితే మాత్రం తప్పకుండా భారతీయ జనతా పార్టీ నుండి చేస్తామని తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. వచ్చేది మాత్రం పత్రికాముఖంగా అందరికీ తెలియజేస్తున్నారు. 100 కోట్లు వచ్చినాయి, 100 కోట్లు వస్తున్నాయి, 200 కోట్లు వచ్చినాయి అని చెప్పి వాటిని ఏ రకంగా ఖర్చు పెడుతున్నారు అనే విషయాన్ని మాత్రం శ్వేతపత్రం విడుదల చేయటం లేదు. అదే రకంగా అభివృద్ధిలో భాగంగా కూడా ఏ రకమైన నిర్మాణాలు చేస్తున్నారు అనేది కూడా ఏర్పాటు చేయటం లేదు. మరి దీన్ని ఏ రకంగా ఎప్పటి వరకు చేస్తారని చెప్పి 10 సార్లు అడిగినా కానీ దానికి సమాధానం లేదు. ఈరోజు మీరు అడుగుతున్నారు కనుక చెప్తున్నాం. శ్రావణంలో రాజన్న దర్శనం కలిగించాలని చెప్పి మా పట్టణ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్ గారి కోరింది. అందులో భాగంగా మేము కూడా భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శ్రావణంలో రాజన్నను దర్శనం భక్తులకు కలిగించండి. భక్తులకు రాజన్నను దూరం చేసిన సమయం సరిపోతుంది. ఇంకా రాజన్నతో శిక్షింపబడకండి. దయచేసి అభివృద్ధిని చేస్తున్నామని చెప్పుకుంటున్నారు కదా, చేయండి, మేము అడ్డం కాదు. కానీ ఈ శ్రావణంలో మాత్రం రాజన్న దర్శనం భక్తులకు కల్పించడం చెప్పి పత్రికాముఖంగా కోరుకుంటున్నాం.